హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 105వ భాగం. కాశీ మజిలీ కథలు ఇప్పటి వరకు 7 భాగాలు అయిపోయినాయి. ఇది 8వ భాగం. 142వ మజిలీ, సప్తమిత్ర చరిత్ర. ఆ మజిలీలో గ్రామంలోకి వెళ్ళి వింతలను చూసి వచ్చిన గోపాలుడు జామాతైవ స్నుషాభవత్ అంటే అల్లుడే కోడలయ్యను అని చదువుతూ, మహాత్మా, వింతల్ని చూడాలని నేడు ఈ గ్రామానికి వెళ్ళాను. రచ్చబండ మీద కూర్చొని కొందరు విద్వాంసులు ఈ శ్లోకభావాన్ని ఇలా వితర్కించుకుంటున్నారు. స్వామి, అల్లుడు కోడలగుట విచిత్రం కాదా? దాని భావం వివరించండి. తెలుసుకుని ఆ పండితులకు వివరిస్తాను. అంతేగాక ఈ గ్రామంలోని విశేషాలు కూడా శాంతంగా చూసి వస్తాను అని అడగ్గా, ఆ యతీశ్వరుడు రత్నప్రభావం వల్ల ఆ ఉదాంతాన్నంతా ఆకలింపు చేసుకున్నవాడే. గోపా, ఈ శ్లోకపాదం వల్ల అద్భుత కథలతో నిండి ఉన్న సప్తమిత్ర చరిత్ర అనే ఉపాఖ్యానం స్ఫురిస్తోంది. అది నువ్వు ఇంతకు ముందు విన్న కథల కంటే చాలా చమత్కారంగా ఉంటుంది. శ్రద్ధగా విను అన్నాడు. దత్తుని కథ. తెల్ల తామరపూల రేకుల్లాంటి సోగకళ్ళు ముఖానికి వింత అందం కలిగిస్తుంటే, విభూతి రేఖలు బ్రహ్మతేజంతో ప్రకాశిస్తుంటే, నీరు కావిరంగు వస్త్రాలు కుందనంలాంటి దేహఛాయతో పోటీ పడుతూ ఉంటే, అన్ని శాస్త్రాలు వేదపాఠాలు పెదాల మీదనే ఉన్నాయా అనిపించేలా వాటిని వల్లవేస్తున్న ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఒక మహారణ్యం మధ్యలో ప్రయాణం చేస్తున్నాడు. ఆహా, నేను కాశీపురాన్నించి బయలుదేరి నేటికి 20 రోజులైంది. మొదట్లో ఏవో 4-5 పల్లెలు మాత్రం కనపడినా తర్వాత ఈ మార్గం అంతా కూడా అడవి మయంగానే తోస్తుంది. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. ఎన్ని రోజులు నడిచినా ఈ అడవికి అంతమన్నదే కనపడటం లేదు. ఎన్ని రాత్రిళ్ళు ఇలా చెట్ల కొమ్మల సందులో పడుకోవాలి? ఆ పళ్ళు ఈ ఫలాలు తింటూ ఎంతకాలం గడపాలి? నేను పొరపాటు చేశాను. ఇంత దట్టంగా చీకట్లు అలుముకోకముందే ఏ చెట్టు కొమ్మకో ఎక్కి ఉండక దగ్గరలో ఏదైనా గ్రామం ఉండకపోతుందా అని పొద్దుపోయేదాకా కూడా నడక సాగించాను. ఇప్పుడు ఈ చీకట్లో చెట్టేదో పుట్టేదో సైతం తెలియటం లేదు. ఈ రాత్రి క్రిందనే గాని పరుండినట్లయితే దేనికి ఆహారమైపోతానో. ఇది మనుషులు సంచరించే మార్గం కూడా కాదాయే. తెలియక ఈ దారికి వచ్చాను. నా భవిష్యత్తు ఎలా ఉందో ఏమో అని విచారిస్తూ నలుదిక్కులా చూడసాగాడు. కొంత దూరంలో ఒక దివ్య వంటిదేదో తళుక్కున మెరుస్తూ ఉంటే అతడు ఆశ్చర్యపడి, ఓహో, జనసంచార శూన్యమైన ఈ అడవి మధ్యలోనా ఈ దీపం ఉండటానికి కారణమేమిటి? దివ్య చూడబోతే తేజస్సుగానే కనిపిస్తోంది. అంటే ఆ తేజస్సు గలచోట పర్వతమో ఏదైనా మేడగాని ఉండి ఉండవచ్చు. ఎవరైనా క్రీడా సౌధం కట్టించుకొని అక్కడ నివసిస్తున్నారేమో. జనులుంటే గాని దీపం ఉండే అవకాశం లేదు కదా. అదేమిటో వెళ్ళి చూడాల్సిందే అని అటువైపు నడక సాగించాడు. ఆ దారిలో ఉన్న ఎత్తు పల్లాల వల్ల అదొక కొండ ప్రాంతమని అతడికి అర్థమైంది. కొంత దూరం వెళ్ళేసరికి అది కొండేనన్న విషయం పూర్తిగా తెలిసింది. ఎట్టకేలకు ధైర్యంగా ఆ కటిక చీకట్లోనే తడుముకుంటూ ఆ కొండ ఎక్కేసి దాని శిఖరం చేరుకున్నాడు. సమతలంగా ఉన్న చోటుకు వచ్చాక అతనికి ఎక్కడ్నించో పుష్పాల సువాసన తగిలింది. క్రీడా శైలంగా చేసుకుని ఎవరైనా మండలాధిపతి దీని మీద మేడ కట్టుకున్నాడేమో అనుకుంటూ ఉండగా గుహలో నిర్మితమైన ఒక మేడ కిటికీలో నుంచి అందులో అమర్చిన విద్యుత్ దీప కాంతి కనిపించింది. దాని తలుపులు తెరవబడి ఉన్నాయి. అందులోని ఒక గది తలుపులు కొద్దిగా జారవేసి ఉన్నాయి. ఆ గదిలో మణిదీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఇందులో మహారాజులో దేవతలో నివసించారు కాబోలు అనుకుంటూ అతడు అందులోకి ప్రవేశించాడు. ఆ రాత్రికి ఆ సురక్షిత ప్రదేశంలో నివసించాలని అతని ఉద్దేశం. అయితే మణిదీపాలు వెలుగుతూ ఉన్న గది లోపల అలికిడి విని అతడా గది తలుపులు తోయకుండానే సందుల్లో నుంచి చూశాడు. లోపల దివ్యాలంకారాలతో అలరారే పల్లకీ ఉంది.
అందులోన ఒక యక్షుడు యక్షిని నొకదాన్ని కౌగిలించుకొని ముద్దులాడుతున్నాడు. నిజానికి ఆ యక్షజాతి దంపతులు దేవలోకంలో ఉండదగిన వారే. కానీ కుబేరుని శాపం వలన దేవలోక నివాసానికి అర్హత కోల్పోయినందువలన అక్కడ నివసిస్తున్నారు. అయితే వారు అక్కడ నివసించేది కేవలం 12 మాసాల కాల వ్యవధి మాత్రమే. కుబేరుని శాపం వల్ల అక్కడికి వచ్చినప్పటికీ యక్షుడు ఎంతమాత్రమూ చింతించగా ఈ గుహాంతర్భాగము ఎంతో రమణీయంగా ఉంది. ఏడాది కాలం మాత్రమేనా? ఎన్నేళ్లపాటు దేవలోక నివాసం మీద నిషేధం విధించినా నాకేం పర్వాలేదు అని యక్షినికి చెప్పి పగలంతా భూసంచారం చేసి వచ్చి రాత్రికి ఆయా విశేషాలు యక్షినితో ముచ్చడించి అందు సుఖంగా కాలం గడపటానికి నిర్ణయించుకున్నాడు. అతడో రోజు ఒక గ్రామంలో విద్యార్థులు వల్లవేస్తున్న మేఘ సందేశం అనే గ్రంథాన్ని భూర్జపత్రాల మీద రాసుకొచ్చి తన భార్యకు ఇలా వినిపించాడు. ఆ శ్లోకం చదివేసరికి, చిత్రంగా ఉందే, మీరు చెప్పిన శాప విధానం అంతా ఇందులో ఉంది. ఎక్కడో దేవలోకంలో జరిగిన సంగతిని ఆ విద్యార్థులు ఎలా వల్లవేస్తున్నారు? దీని రచన ఎవరు అని యక్షిని అడుగుతూ ఉండగానే అతడు ఇంకో శ్లోకం కూడా చదివి వినిపించాడు. అది అచ్చు గుద్దినట్లు ఆ యక్ష దంపతుల గృహాన్ని దిక్కులతో సహా పోలి ఉంది. ఆ కవి ఎవరో గాని ఎప్పుడో మన ఇంటికొచ్చి చూసి రాశాడా దీన్ని? మీరు మేఘనుతో చెప్తుండగా విని రాశాడా అని ఇంకా ఆశ్చర్యపోయింది. అయ్యయ్యో, పర్వతం వద్ద మనుషులెవరూ లేరు, నేనొక్కడే. ఇది మా సంభాషణ వల్ల తెలిసేది కాదు. అదలా ఉంచితే, ఒకనాడు నువ్వు నీకు కల వచ్చిందంటూ నాతో చెప్పావు, గుర్తుందా? ఆ స్వప్న విషయం కూడా ఈ కవి రాశాడు. దీన్ని బట్టి అతడు త్రికాలవేది, మహర్షితుల్యుడు అని మనం గ్రహించవలసిందే. ఆ కవీంద్రుని పేరు కాళిదాసు, భోజ మహారాజులం గారి ఆస్థాన కవి అట. ధారా నగరాధీశ్వరుడైన గొప్ప దాత. తప్పకుండా అతన్ని చూస్తాను అని యక్షినితో సరస సల్లాపాలతో మునిగి తేలాడు ఆ యక్షుడు. తరువాత అతడు గుహ బయటికి వస్తూ అక్కడ ద్వార ప్రదేశాన తిరుగాడుతున్న విప్రకుమారుని చూసి అతన్ని అదలిస్తూ, ఓరి, నువ్వెవడువు అని అడగ్గా ఆ దత్తుడనే విప్రకుమారుడు నమస్కరించి, నేను మాధురుని పుత్రుణ్ణి, దత్తుడు నా పేరు, పాటలీపుత్రం మా ఊరు. అక్కడ లభ్యమైనంత విద్య నేర్చుకొని మిగిలింది నేర్చుకోవడానికి కాశీ వెళ్ళాను. అక్కడ మహామహోపాధ్యాయులైన క్షేమేంద్రుల వారి వద్ద నాకు 6 సహోధ్యాయులుగా ఉంచి ఆయన విద్యలు సమస్తం మాకు నేర్పారు. ఆ 6 పేర్లు ఇవి: చారాయణుడు, కుచుమారుడు, ఘోటకముఖుడు, ఓరుమతి, గోణికాసుతుడు, సువర్ణనాభుడు. మేము మొత్తము 7 బ్రాహ్మణ పుత్రులం. ఒకే ప్రాణం, ఒకే దేహం అన్నట్లుగా కలిసిమెలిసి విద్యార్జన పూర్తి చేసి దేశ పర్యటనకై తలో దారి వెళ్ళి ఏడాది నాటికి ధారానగరంలో కలుసుకోవటానికి నిర్ణయించుకున్నాం. నేను దారిని పడి పోతూ పోతూ దారి తప్పి ఈ మహారణ్యం చేరి ఇక్కడొక దీపం వెలగటం చూసి ఈ రాత్రి ఇక్కడ ఉండవచ్చునని వచ్చాను. ఈ శిష్యుణ్ణి కాపాడండి అని ప్రార్థించగా యక్షుడు కోపంతో, మా రహస్య క్రీడను చూసిన నువ్వు పురుషత్వం నశించి స్త్రీవి అయ్యదువుగాక. నువ్వు విద్వాంసుడివి, బ్రాహ్మణుడివి కాబట్టి ఇంతటితో వదిలాను పో అని శపించేశాడు. అప్పుడు ఆ దత్తుడు, అయ్యా, నేను మీ సురత క్రీడ చూడదలిచి ఇక్కడికి రాలేదు. నేను సత్యమే చెప్పాను. శాస్త్రాధ్యయనం పూర్తయి ధారానగరంలో భోజరాజు ఆస్థానంలో వాదించాలని వెళ్తున్నాను. దారి తప్పి వచ్చిన నా అపరాధానికింత శిక్ష విధించటమా? మహాత్మా, దయతల్చండి. మీ వద్దకొచ్చిన అభ్యాగతుణ్ణి రక్షించక శిక్షిస్తారా? నా విద్యా పరిశ్రమ అంతా వ్యర్థమై స్త్రీగా తిరగ్గలనా? యక్షులు, మీకు తెలియందేముంది అని వేడుకోవటంతో, బ్రాహ్మణ, నా శాపం అమోఘం. 1 సంవత్సరం పాటు నువ్వీ రూపంలో ఉండక తప్పదు. అయితేనేం, నీ శాస్త్ర పాండిత్యం ఎక్కడికి పోదులే, అన్నీ గుర్తుంటాయి. ఏడాది తర్వాత నీ పురుష రూపం నీకు ప్రాప్తిస్తుంది అని శాపానికి విరుగుడు చెప్పాడు ఆ యక్షుడు. కనీసం ధారానగరం వెళ్లేవరకన్నా నాకు స్త్రీ రూపం ప్రాప్తించకుండా కాపాడు అని వేడుకోగా, సరే, కానీ
మేము ఉన్న ఉనికిని ఎవరికైనా చెప్తే నీకు శాప విముక్తి జరిగినా కూడా తిరిగి ఆడదానివైపోతావు. అప్పుడు ఒక పూర్వస్మృతి కూడా ఉండదు. ఇది తెలుసుకుని మసలుకో అన్నాడు యక్షుడు. భూలోక భూసురుని కంటపడకుండా యక్షిణి లోపల నుంచి ఇదంతా వింటూనే ఉంది. యక్షుడు చెప్పిన మాటలు గుర్తుంచుకొని తన విద్యా పాఠవ ప్రదర్శనకు కలిగిన అంతరాయానికి చింతిస్తూ ధారానగరం పోకుండా ఉంటే యక్షుని శాపం ఫలించదు కదా అనుకొని, అంతలోనే అతడు అసామాన్యుడు, తన శాపం అమోఘం అన్నాడు గనుక ఆ నగరానికి వెళ్ళనంత మాత్రాన తప్పిపోతుందా అని ఆలోచిస్తూ కొండ దిగి క్రిందకి వచ్చేసరికి తెల్లవారిపోయింది. ఏ మార్గం పట్టాలా అని ఆలోచించసాగాడు. ఇంతలో ఒకవైపు నుంచి ఏదో మృగము తన వైపు పరిగెత్తుకొని వస్తున్నట్లు కనపడింది. అతడు జడుస్తూ చెట్టు మీదకెక్కి ఆ కొమ్మల సందున దాక్కున్నాడు. అప్పుడొక జీను కట్టిన గుర్రం ఒకటి వచ్చి ఆ చెట్టు క్రిందనే నిలబడింది. దాన్ని చూసి దత్తుడు సంతోషించి, ఔరా, దీన్ని చూసి అడవి మృగం అనుకొని జడిశాను. దీనికున్న మంగళ చిహ్నాలు చూస్తుంటే ఇది ఏ రాజకుమార్తెదో అయి ఉండాలి. దీనికి బంగారు ఆభరణాలు, మణిమాణిక్యాలు అలంకరించి ఉన్నాయి. ఇది కట్లు తెంచుకొని పారిపోయి వచ్చినట్లుంది. ఈ ప్రాంతంలో ఏదో నగరం ఉంది కాబోలు అని మెల్లగా చెట్టు దిగి ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుని దాని మెడలో వ్రేలాడకట్టిన బంగారు ఫలకం మీద రుక్మిణి అనే పేరు ఉండటాన్ని బట్టి, ఓహో, ఇది స్త్రీలు అధిరోహించే గుర్రం, అందుకే దీని జీను విలక్షణంగా ఉంది. ఏది ఏమైనా నడవలేక బడలికగా ఉన్న నాకు ఈ గుర్రాన్ని సర్వేశ్వరుడే తెచ్చిచ్చాడు. దీన్నెక్కి వెళ్తే ఈ అడవుల్లో బాధలు పడనక్కర్లేదు, ఏదో ఒక నగరం చేరవచ్చు అనుకొని దాన్ని అధిరోహించి పోనిచ్చాడు. అది ఎక్కడా ఆగకుండా భోజ రాజధాని అయిన ధారానగరంలోని ఒక ఉద్యానవనం చేరుకుంది అని మణిసిద్ధుడు చెప్పేసరికి వేళ అతిక్రమించడంతో ఆవలి కథను తర్వాతి మజిలీలో ఇలా చెప్పసాగాడు. భోజరాజునికి 4 భార్యలని గతంలోనే ఆ చరిత్ర వచ్చినప్పుడు చెప్పి ఉన్నాను కదా. అతడికి 4 మీద సమానమైన ఆదరణ ఉన్నప్పటికీ లీలావతి అంటే అతనికి కాస్త ఎక్కువ మక్కువ. ఆమె అతన్ని భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తూ ఉండటమే అందుకు కారణం. భార్యల కన్నా తాను కన్న సంతానం కన్నా కూడా అతడికి కాళిదాసు పట్ల ప్రీతి అధికం. అతన్ని చూడకుండా ఒక జామైనా గడపలేకపోయేవాడు. తనతో పాటు లీలావతి అంతఃపురానికి కూడా కాళిదాసును తీసుకుపోయేవాడు. లీలావతి కాళిదాసు ఎదుటపడి మాట్లాడకపోయినా పరోక్షంగానైనా అతడికి ఉపచారాలు చేసేది. రాజే ఆమెకు అలా చేయమని చెప్పేవాడు. ఆమె సాధ్వి గనుక భర్త ఆజ్ఞ పాటించేది. తనకు ఆమె చేసిన ఉపచారాల కంటే లీలావతితో తాను కాళిదాసుకు దగ్గరుండి చేయించే ఉపచారాల వలనే భోజునికి అధికమైన సంతృప్తి కలిగేది. ఒకసారి భోజరాజుకు శరీరంలో కొద్దిగా అస్వస్థత ఏర్పడింది. కాళిదాసు కూడా అతనితో లీలావతి ఇంటనే ఉండిపోయాడు. అది ఆ ప్రభువు ఇతర భార్యలతో ఆస్థాన కవులకు కూడా సహించరానంత అసూయ కలిగించింది. కాళిదాసుకు లభించే ఈ గౌరవం చూసి ఓర్వలేక పండితులు, ఓహోహో, రాజెంత అవివేకి అయ్యాడు, జారులలో అగ్రగణ్యుడై ఎప్పుడూ భోగం సానులతో కాలక్షేపం చేసే కాళిదాసును తనతో పాటు తీసుకెళ్ళి లీలావతి చేత ఉపచారాలు చేయిస్తున్నాడట. ఎంత ప్రీతి ఉన్నా ఏ క్షత్రియుడైనా ఇలా చేస్తాడా? ఒట్టి అమాయకుడై స్త్రీ యంత్రంలో తగులుకున్నవాడైనాడు అని ఆక్షేపించసాగారు. ఈర్ష్య అసూయలతో ఇతర రాణులు ఇచ్చిన చనువుతో ఉన్న విషయాన్ని మరో 2 కలిపి అంతఃపురాలన్నిటా ప్రచారం చేయసాగారు పరిచారికులు. ముఖ్యంగా ఆ 3 రాణుల పరిచారికులు లీలావతి అంతఃపుర పరిచారికుల దగ్గర ఆ మాటలు వ్యాప్తి చేయసాగారు. మొదట్లో భోజుడు ఆ ప్రవాదాలేవి అంతగా లెక్క చేయలేదు. అయితే ఒకరోజు అతడి శయ్య వద్ద తలవైపున ఒక పత్రికనెవరో పెట్టి వెళ్లారు. అది విప్పి చదవగా అందులో ఇలా ఉంది: రాజా, నీవు బుద్ధిమతుడివై ఉండి మిత్రలాభం చేత స్త్రీని ఎలా కాపాడాలో తెలుసుకోలేకపోతున్నావు. కాళిదాస కవి
ఎంత జార శిఖామణి అనేది నీకు తెలియంది కాదు. అతడు అంతఃపుర ద్రోహం చేస్తున్నాడని లోకమంతా చెప్పుకుంటున్నది. నీకు ఇష్టం ఉంటే భూములు, గ్రామాలు, ద్రవ్యం ఏదైనా ఇవ్వు. అంతేగాని అవమానకరంగా అంతఃపురంలోనే ఉంచుకొని భార్య చేత పరువు తక్కువ ఉపచారాలు చేయించుకు. కర్తవ్యం ఆలోచించు అని ఉన్న ఉత్తరాన్ని భోజుడు ముమ్మారు చదివాడు. ఎవరు రాసింది పేరు లేదు. నిర్మలమైన అతని మనసును అందులోని విషయాలు గాయపరిచాయి. కొద్దిసేపు ఆలోచించి, ఆహా, మహానుభావుడైన కాళిదాసు మిత్రదోహం చేస్తాడా? చెయ్యడు. పురుషుని మనస్సు చంచలం కనుక చేసే ఉద్దేశం ఉన్న లీలావతి మహాసాధ్వి తుచ్చమైన పనులకు ఇష్టపడుతుందా? వట్టి మాట. మేరు పర్వతమైనా చలించవచ్చు గాని ఆమె మనస్సు మాత్రం చలించదు. గిట్టని వాళ్ళెవరో ఇలాంటి కల్పన చేశారు అని నిర్ణయించి ఆ ఆపోహల్ని మనసులో నుంచి తుడిచేసుకొని ఎప్పటిలాగానే సంచరిస్తున్నాడు. ఇంకొక రోజున లీలావతి స్వయంగా వంట చేసి భోజ మహారాజుకు వడ్డించింది. కాళిదాస కవి కూడా దగ్గరలోనే బంగారు పూలపీట మీద కూర్చొని రాజుతో వినోదంగా మాట్లాడసాగాడు. పొట్టు తీసిన పెసరపప్పును చూసి రాజు, రోగాల్ని పోగొట్టే ఈ పెసరపప్పుకు పొట్టు ఎందుకు తీసేయటం? కవీంద్ర చెప్పవయ్యా అని అడిగాడు. అందుకు కాళిదాసు, అన్నం అనే భర్తను కలుసుకోవటానికి ఆ పప్పు రవిక లేనిది లేదా బొట్టు లేనిది అయింది అని శ్లేషగా జవాబిచ్చాడు. మహాసాధ్వి విదుషీమణి అయిన లీలావతికి ఆ చమత్కార సమాధానం కొంచెం చిరునవ్వు తెప్పించింది. అయితే ఆ నవ్వు భోజరాజు హృదయంలో చిరు అనుమానం మొలకెత్తించింది. అతడు ముఖం ముడుచుకొని, అయ్యో, ఇతడు కవే కావచ్చు, మహానైపుణ్యంగా అలవోకగా అలంకార సహితంగా దేనికైనా జవాబులివ్వగల దిట్ట కావచ్చు. కానీ స్త్రీల సమక్షంలోన ఇటువంటి ఉత్ప్రేక్షాలంకారాన్ని వాడటంలో ఔచిత్యమేమిటి? అది విని లీలావతి సిగ్గుపడక నవ్వటం ఏమిటి? దీన్ని బట్టి లోకోపవాదంలో కొంత సత్యంగానే ఉందేమో. నిప్పులేందే పొగరాదు కదా. అదీగాక స్త్రీల మనస్సు ఇలాంటిది అని దేవుడే తెలుసుకోలేడు. అది నాకు మాత్రం ఎలా సాధ్యం అని అనేక విధాలుగా ఆలోచిస్తూ మరి ఆ పైన కాళిదాసుతో సంభాషించకుండా మౌనం వహించాడు. భార్యను సైతం కోపదృష్టితో చూడసాగాడు. అంతేకాదు, వెనకటి మాదిరిగా కాళిదాసుతో తాను కూర్చొని ఉన్నప్పుడు ఆమె వచ్చి ఉపచారాలు చేయబోవగా, చాలు చాలు అవతలికి పో అని తీక్షణంగా అనసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తాను కూడా ప్రచ్ఛన్నంగా వారి చర్యలను పరీక్షించసాగాడు. ఒకరోజు లీలావతి తన పనిగత్తెని పిలిచి, నువ్వెళ్ళి ఇప్పుడు ఆ గదిలో ఎవరున్నారో చూసిరా. రాజుగారొక్కరే ఉన్నారా? చూసి త్వరగా వచ్చి చెప్పు. ఆయనతో కొన్ని రహస్యాలు చెప్పాలి అంది. ఆ పరిచారిక వెళ్ళి తొంగి చూసింది. అక్కడో శయ్య మీద కాళిదాసు ఆవల పక్కకు తిరిగి పడుకుని ఉన్నాడు. కిటికీ దగ్గరున్న భోజరాజుకు పరిచారిక తొంగి చూసి వెళ్ళిన దృశ్యం కంటపడింది. ఏదో సందేహిస్తూనే మెల్లగా ఆవలి వైపున తెరల మాటున దాగి చాటుగా కూర్చున్నాడు. మంచం మీద పడుకున్నది భోజరాజేననుకుంది వెనక వైపు నుంచి చూసిన పరిచారిక. ఫలహారపు పళ్ళెంతో లీలావతి లోపలికి వచ్చింది. ఆమె ఆ సమయంలో బాగా అలంకరించుకొని ఉంది. ఆమె వెళ్లేసరికి కాళిదాసు ముసుగు పెట్టుకుని ఉండటంతో ఆమె సైతం గుర్తించలేకపోయింది. భర్తే కదా అనుకుని మంచంపై కూర్చుంది. మనోహర, లేవండి, ఈ ఫలహారాలు మీకోసమే. నా మీద కోపం వచ్చిందా? వెనకట్లా మాట్లాడటం లేదు, వేగంగా లేవండి, మీతో కొంచెం మాట్లాడాలి అని ముసుగులాగింది. తటాలున అతడు కాళిదాసు అని గ్రహించి బిత్తరపోయి దిగ్గున లేచింది. భోజుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. కానీ భోజరాజు అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాడు. పనిగత్తెని పంపి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాకనే తన భార్య ఆ గదిలోకి అడుగుపెట్టింది అని భావించాడు. వేశ్యా లంపటుడైన కవికి చనువిచ్చానని, అతడే తమ పడక గదిని పావనం చేస్తున్నాడని లీలావతి కూడా ముసుగులాగి మరీ
సరస సల్లాపాలాడుతుందని అపోహపడి ఆ సాయంత్రమే కాళిదాసును దేశం విడిచిపోమన్నాడు. తన రాజ్యంలో కనపడవద్దన్నాడు. కాళిదాసు కూడా మారు మాట్లాడక మహాప్రసాదం అని మాత్రమే అన్నాడు. అప్పటికప్పుడే కట్టుబట్టలతో పయనమై వెళ్ళిపోయాడు. భోజుడు లీలావతిని కూడా అర్ధరాత్రిన ఒక మహారణ్యంలో వదిలేసి రమ్మని అంతరంగికులను పురమాయించాడు అని చెప్పి మణిసిద్ధుడు తర్వాతి కథని పై మజిలీలో ఇలా చెప్పసాగాడు. కాశీ మజిలీ కథలు 105వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.